సీజేపీ ప్రతినిధులతో నేడు కేంద్రం మరోసారి చర్చలు జరపనుంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో సమావేశం కానుంది. నిన్న రాత్రి కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా వాంగ్చుక్ ను కలిసి సమావేశమయ్యారు. సీజేపీ ప్రతినిధులతో నేడు కేంద్రం మరోసారి చర్చలు జరపనుంది. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. నిన్న రాత్రి కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా వాంగ్చుక్ ను కలిసి సమావేశమయ్యారు. రైట్, నిన్న కేంద్ర మంత్రులు వాంగ్చుక్ ను కలిశారు. ఈ రోజు కూడా సీజేపీ ప్రతినిధులతో మరోసారి చర్చలు జరపనుంది. మరి ఈ రోజు చర్చలు ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందా? ఏం తేలబోతుందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. శంకరి 36వ రోజుకి సీజేపీ ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం జంతర్ మంతర్లో వేలాదిగా విద్యార్థులు అదే ప్రదేశంలో కూర్చొని ఆందోళన కొనసాగిస్తున్నారు. మొత్తం 3 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచారు. ప్రధాన డిమాండు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇక చనిపోయిన నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థులంతా కూడా కొంత పేపర్ వెంటనే లీక్ కావడంతో కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ను పరీక్షను రద్దు చేసిన అనంతరం కూడా వారంతా కూడా కొంత సూసైడ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. వారికి సంబంధించిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా సోనమ్ వాంగ్చుక్ సంబంధించి ప్రస్తుతం ఆయన్ని వేదాంత హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ఈ 3 అంశాలకు సంబంధించి ఆందోళన కంటిన్యూ కొనసాగుతుంది. ఈరోజు మరోసారి కేంద్ర ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులతో ఇప్పటికే సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్తో పాటు మరో అధికార ప్రతినిధులు కూడా చర్చలు జరుపుతామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో సీజేపీ ఎంత మేరకు తన డిమాండ్లకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో ముందుకు వెళ్తున్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రం ఓవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మరోవైపు అటు లోక్సభలో రాజ్యసభలో కూడా ఈ అంశాలపైన చర్చించేందుకు చాలా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే సీజేపీ మాత్రం మొదటి నుంచి కూడా పట్టుబడుతుంది. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యం. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ అంశంలో మాత్రం వెనక్కు తగ్గట్లేదు. ఆ అంశంలో రాజీనామాకు సంబంధించిన చర్చలు జరగలేదని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరోసారి జేపీ నడ్డా అధ్యక్షతన ఒక కీలక సమావేశం అయితే జరగబోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈరోజు సమావేశాలు జరుగుతాయి, తదుపరి సమావేశంలో ఇటీవల సీజేపీ ప్రతినిధులంతా కూడా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగా వారు ఆయన ముందు డిమాండ్లు ఉంచారు. ఆ డిమాండ్లపైన నేరుగా కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాము, దానిపైన అప్డేట్ చేస్తామని చెప్పారు. దాదాపు 2 రోజులైంది. 2 రోజుల అనంతరం కూడా ఇప్పటివరకు దానిపైన ఒక క్లారిటీ రాలేదు. మరోసారి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈసారి భేటీ కాబోతున్న నేపథ్యంలో కేంద్రం ఎట్లాంటి అంశాలను సీజేపీ ముందు ఉంచుతుంది, సీజేపీని వైపు ఆందోళన విరమించాలని కూడా కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిమాండ్ల ముందు సీజేపీ తలొగ్గుతుందా, లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు కూడా తమ ఆందోళన కంటిన్యూ కొనసాగుతుందనే అంశాన్ని కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికైతే వేలాదిగా జంతర్ మంతర్లో మాత్రం ఆందోళన కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యం. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, ప్రస్తుతానికి దీనిపైన కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు విద్యార్థులను మరోసారి ఆహ్వానిస్తారా, లేదంటే ఎలాంటి అంశాల్లో జోక్యం చేసుకుంటారనే అంశాన్ని కూడా స్పష్టత ఇవ్వాల్సింది. మరోవైపు కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే అంశం స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ పైన తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము. 2 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల సందర్భంగా కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా, లేదంటే నీట్ పైన ఖాళీ చర్చ జరిపి ఆ చర్చకు సంబంధించిన అంశంలో లోపాలు ఎక్కడ జరిగాయి, ఎవరెవరిపైన చర్యలు తీసుకున్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ మంత్రి దీన్ని ప్రసంగిస్తారని చూడాల్సి ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆ రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్నంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, వారి మిత్రపక్షాలు కావచ్చు, వీరంతా కూడా నిన్నంతా కూడా మెరుపు ధర్నాకు దిగిన పరిస్థితులు ఢిల్లీలో చూసాం. ఈరోజు కూడా పార్లమెంట్లో నల్ల చొక్కలు ధరించి వారంతా కూడా ఆందోళన చేసిన తీరును కూడా చూసాము. ఉభయ సభలు సైతం కూడా ఆందోళనతో మరోసారి వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, రాజీనామా చేసిన అనంతరమే తాము చర్చకు సిద్ధం, అప్పటి వరకు పార్లమెంట్ను స్తంభింపజేస్తామని కూడా అటు కాంగ్రెస్ ప్రకటిస్తుంది. దాని మిత్రపక్షాలు సైతం కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తున్న నేపథ్యం. వేలాదిగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, వారిపైన లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేయడం అమానుషకరం అనే అంశాన్ని కూడా అటు మిత్రపక్షాలు చెప్తున్న నేపథ్యం.
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ అంశంలో ఎక్కడ కూడా స్పందించలేదు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా కొంతమంది పిటిషనర్లు కూడా అనుసరిస్తున్న పరిస్థితి నెలకొంది, పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ సీజేపీ ఈరోజు జరగబోయే సమావేశం సందర్భంగా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సింది. ఎందుకంటే ఇటీవల జరిగిన కేంద్ర ప్రభుత్వం సమావేశాల సందర్భంగా కావచ్చు, చర్చల సందర్భంగా కావచ్చు, కొంత నిరాహార దీక్షను విరమింపజేసినప్పుడు కూడా ఆందోళన అయితే విద్యార్థులు కొనసాగి